రేపు పిఠాపురంలో జరగబోయే జనసేన జయకేతనం బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన నేతలు తరలివెళ్తున్నారు. జనసేన జయకేతనం సభకు ఉమ్మడి జిల్లా నుంచి 25,000 మంది వెళ్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దేశంలో జనసేన పాత్ర ఏంటో జయకేతనం సభ ద్వారా తెలుస్తోందని వరంగల్ జిల్లా జనసేన నేతలు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. జనసేన పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా రేపు పిఠాపురంలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు జయకేతనం నామకరణం చేసి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జనసేన పార్టీ నేతలంతా కూడా ఆడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ జనసేన సంబంధించిన భారీ బహిరంగ సభ సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు సంబంధించిన నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన సంబంధించినటువంటి నేతలు శ్రేణులంతా కూడా గత కొద్ది రోజులుగా నియోజకవర్గాల్లో మండలాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను ఎక్కువ సంఖ్యలో ఇక్కడి నుంచి తరలించేందుకు అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు సాయంత్రం అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన శ్రేణులు పిఠాపురంకు బయలుదేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో కొంతమంది జనసేన సంబంధించిన నేతలు ఉన్నారు. ఎందుకు ఈ సభ ద్వారా జనసేన సంబంధించినటువంటి సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఎంతమంది ఇక్కడి నుంచి సభకు వెళ్తారో మాట్లాడదాం. ఈ రేపు జరగబోయేటువంటి పిఠాపురం సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది తరలి వెళ్తున్నారు, ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే? మాకు రేపు జరగబోయే సభ ద్వారా ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున వెళ్తున్నాము. దాదాపు ఒక 25,000 మంది నుండి 30,000 మంది వరకు పోతున్నారని మా అంచనా ఉంది. వరంగల్ జిల్లా నుండి చాలా అద్భుతమైన ఈ సభ భారతదేశంలోనే జనసేన పార్టీ యొక్క విజయము డంక మోగించడం జరుగుతుంది. అధినేత ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వరంగల్ ముందంజలో ఉంటుంది. అదేవిధంగా ఈ సభ ఒక మెసేజ్ ఇస్తుంది. రాజకీయ కోణం అనేది జనసేన ఏ విధంగా తీసుకోబోతుంది, భారతదేశంలో జనసేన యొక్క పాత్ర ఏంది, జనసేనుడు కష్టపడి 10-12 సంవత్సరాలు కష్టపడి ఈ స్థాపించిన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఇలా భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తెలిసే విధంగా అధినేత విజయం అనేది కనిపించింది సార్. ఎట్లా పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలని మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత సభ నిర్వహిస్తున్నారు కదా, పార్టీ ఎటువంటి కార్యాచరణ అప్పచెప్పింది మీకు, ఎంతమంది ఎట్లా ఉందంటే? సార్ మాకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం నుండి నాయకులకు బాధ్యతలు ఇచ్చారు. మాకు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చి ప్లస్ దానికి సమన్వయకర్తగా ఇచ్చారు. ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకుపోతున్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాలోనే మన 12 నియోజకవర్గాల నుండి కూడా వాళ్ళను ఇన్ఛార్జిగా ప్రకటించారు. అక్కడి నుండి కూడా పెద్ద ఎత్తున తరలించడం జరుగుతుంది. రాష్ట్ర నాయకత్వం కూడా కేర్ఫుల్గా చేసుకొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలి. తెలంగాణ నుండి కూడా మనం వినిపించాలి. అదేవిధంగా అధినేతతో పాటు ఈ యొక్క సభ అనంతరం తెలంగాణలో కూడా ఒక సభ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర నాయకత్వం కూడా మా నేమూరి శంకర్ గౌడ్ గారు అధ్యక్షులు గారు, మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మన మహేందర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సన్నాహానికి ఏర్పాటు చేస్తున్నారు. మొన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర నాయకులు మీటింగ్ ఏర్పాటు చేసి కూడా అధినేత సిద్ధాంతాలు, ఆశయాలను మన తెలంగాణ ప్రజల వద్దకు తీసుకుపోవడంలో అందరూ చురుకుగా పనిచేసి జనసేన యొక్క విజయాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఇంటికి కూడా మనం తెలియపరచాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం మాకు తెలియపడడం జరిగింది సార్. చెప్పండి, ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలకు కావచ్చు, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఎంతమంది తరలి వెళ్తున్నారు ఇక్కడ నుంచి అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ జై జనసేన. వరంగల్ జిల్లా జనసేన కార్యకర్తలందరికీ ప్లస్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జనసేన పార్టీ పక్షాన 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు 2014లో తెలంగాణ గడ్డ మీద స్థాపించినటువంటి తెలంగాణ జనసేన పార్టీ ఈ రోజున ఆంధ్రాలో డిప్యూటీ సీఎంగా సార్ వచ్చేంత వరకు ఎన్నో ఒడిదొడుకులు కష్ట నష్టాలను ఓర్చుకొని జన సైనికుల కష్టంతో అక్కడ దాకా రావడం జరిగింది. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ విశ్లేషకులు అందరూ జనసేన వైపు తిరిగి చూసే విధంగా ఈ విజయాన్ని చవిచూడడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఆవిర్భావ సభ కాబట్టి దీనికి లక్షలాదిగా 15 లక్షల నుంచి 25 లక్షల వరకు అంచనాతో ఉన్నాం సార్. మేము హ్యాపీగా ఇది ఒక పండుగ వాతావరణంగా మేము చేసుకుంటున్నాము. ఇక్కడ వరంగల్ జిల్లా నుంచి కూడా 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి ఉన్న సీనియర్ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పిఠాపురంకి వెళ్ళి మేము అక్కడ వర్క్ చేయడం జరిగింది. ఆంధ్రాలో కూడా తిరగడం జరిగింది.
పార్టీ అధినేత ఇన్ఛార్జ్ ఎవరైతే నేమూరి శంకర్ గౌడ్ అన్న గారు ఉన్నారో శంకర్ గౌడ్ అన్న గారు కానీ పార్టీ నాయకత్వం కానీ ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా దాని ప్రకారం మేము వర్క్ చేయడం జరిగింది. ఇది మాకు పండుగ వాతావరణం. మేము అందరం పండుగ చేసుకోవడానికి రేపు 14న మన మార్చి 14 పిఠాపురంలో జరిగే చిత్రాలలో జరిగే అతిపెద్ద భారీ బహిరంగ సభకు మేము వేలాదిగా తరలి వెళ్తున్నాం. త్వరలో కూడా రాష్ట్ర నాయకత్వం తెలంగాణలో కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నది. ఇక నుండి ఈ మీటింగ్ తర్వాత తెలంగాణలో కూడా వస్తుందని మాకు ఆశాభావం ఉన్నది. మా పవన్ కళ్యాణ్ సార్ మా అధినేత ఆదేశాల మేరకు మేము అందరం ఇక్కడ కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం. మరొక్కసారి ఎక్కువ సంఖ్యలో మన వరంగల్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఇంకా జన సైనికులను తీసుకెళ్లి దీన్ని విజయవంతం చేయడానికి అన్ని ప్రణాళికలు సిద్ధంగా చేసుకున్నాము. మాకు కూడా పార్టీ అధిష్టానం ఉండే మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన జనసేన నేతల అభిప్రాయం అయితే రేపు పిఠాపురంలో జరగబోయేటువంటి జయకేతనం సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది మంది జనసేన నేతలంతా కూడా బయలుదేరి రేపు బహిరంగ సభలో పాల్గొనబోతున్నట్టు వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ జనసేన జయకేతనం సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ బలోపేతం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలను కూడా జనసేన పార్టీ నేతలు ముందుండి పోరాడతారని వారి అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.